కానీ ఒకటి సార్, దాదాపు 58 లక్షల ఓట్లు మమతా బెనర్జీ ఓటమినో లేదంటే భారతీయ జనతా పార్టీ గెలుపునో డిసైడ్ చేసేంత ప్రభావితం చేసే ఓట్ల తొలగించినవి అనడానికి లేదు అది. ఎందుకంటే మొన్నటిసారి గెలిచింది ఆవిడ దాదాపుగా 215-20 స్థానాల దాకా గెలిచింది కాబట్టి అది కాదు. కాకపోతే ఏంటంటే పరిపాలన పరంగా లాంగ్ జర్నీ అయ్యింది. రెండవది ఏంటంటే ఈ మధ్య లా అండ్ ఆర్డర్ విషయంలో యంగ్స్టర్స్లో ఒక వ్యతిరేకత వచ్చింది. ఇదివరకు ఏంటంటే అక్కడ ఉన్న యంగ్స్టర్స్ మమతాకి సపోర్ట్గా ఉండేవాడు ప్రాంతీయ భావజాలంతో. ఇప్పుడు అవకాశం కోల్పోయింది ఆవిడ. ఎస్పెషల్ ఎడ్యుకేటెడ్ యూత్ తిరగబడుతున్నారు మమత మీద. అది ఆవిడకి పెద్ద మైనస్. దాంతో పాటు ఏమైపోయిందంటే ఈ కిందన అక్రమ వలసదారులు అవతలకి వెళ్ళిపోయి ఇప్పుడు 52 అధికారికంగా తీసేశారు. కానీ అనధికారికంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది దేశం నుంచి పోతున్నారు లేదా ఓట్లు వేయలేరు. అది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా పెద్ద మార్పు అవుతుంది. అది దాంతో పాటు తమిళనాడులో కనుక ఏఐఏడిఎంకే బీజేపీ కూటమి గెలిచిందా దేశ గతి మారిపోయినట్టేగా. ఒకవేళ నిజంగా బీజేపీలో కనుక తీర్పు మారితే సార్ ఈసారి అది రేపొద్దున తమిళనాడు మీద తెలంగాణ మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? బెంగాల్లో గెలిస్తే దాని ఇంపాక్ట్ తమిళనాడు మీద ఉంటుంది. ఈ రెండు గెలిస్తే అవి తర్వాత తెలంగాణ ఇప్పట్లో లెక్క కాదు, 6 నెలల ముందే కదా. ఈ లోపు మళ్ళీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి మధ్యలో. ఈ లోపల అది ఒక ఏడాది ముందుకు వస్తుంది కదా ఇది అయిన తర్వాత. 6 నెలలు